కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి మనం ఒక వచనాన్ని మనము చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. అక్కడ నీ మీద పడు నీ శత్రువులు యెహోవా ఎదుట హతమవునట్టు చేయను. వారొక తోవును నీ మీదికి బయలుదేరి వచ్చి 7 తోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. ఇక్కడ శత్రువులు, నీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? అయితే శత్రువులు నీ మీద పడి నిన్ను హతము చేయాలని వాళ్ళు వచ్చారు. కానీ దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? యెహోవా నీ ఎదుట వారు హతమవునట్టు చేయను. దేవుడు నీ ఎదుటనే వాళ్ళు హతమవుతారు, హతమవునట్టు వాళ్ళు చేస్తారు. అందుకే క్రీస్తు నీ పక్షాన ఉండగా నీకు ఈ రోజులు ఎవరు ఉండరు. ఈ రోజులు కూడా నీకు నీ శత్రువులు కూడా నీకు మిత్రులుగా ఉంటారు. దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు, నీ మీద పడు నీ శత్రువులు యెహోవా ఎదుట హతమవునట్టు చేయను. నీ శత్రువులు కూడా నీ ఎదుటనే హతమవుతారు, నీ ఎదుటనే రాలిపోతారు. నిన్ను అణిచివేయాలని, నిన్ను తొక్కివేయాలని, నిన్ను కుంగదీయాలని, నిన్ను బాధ పెట్టాలని నీ శత్రువులు నీ మీద ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అబద్ధాలు అల్లినా, ఎన్ని ప్రయత్నాలు నిన్ను తొక్కాలని ప్రయత్నం చేసినా, నువ్వు దేవుని పక్షాన ఉన్నట్టయితే నీ శత్రువులు నీ ఎదుటనే హతము చేస్తాడు ఆయన. వాళ్ళు ఒక తోవున నీ దగ్గరికి వచ్చి వాళ్ళు నీ వద్ద నుండి 7 తోవలలో వాళ్ళు పారిపోతారు. నేను హతం చేయాలని వచ్చారు, కానీ దేవుడు వాళ్ళని గద్దించినప్పుడు, వాళ్ళను పడగొట్టినప్పుడు, వాళ్ళు హతమైనప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చినట్టే. ఎలాగ రస దొరికితే అలాగ 7 తోవలో నీ చుట్టూ పారిపోతారు. వాళ్ళు నిలబడరు. ఇష్టం వచ్చిన తోవలో వాళ్ళు పారిపోతారు, ఉరుకుతారు, పరిగెత్తుతారు. దేవుడు వాళ్ళను 7 తోవలు పారిపోయినట్టు ఆయన చేస్తాడండి. కానీ ఒకటి, నువ్వు దేవునికి ఇష్టముగాను ఉండు, దేవునికి నువ్వు ఇష్టడుగా ఉండు. దేవుని చిత్తానుసారముగా నువ్వు జీవించినట్టయితే నీ మీద పడు నీ శత్రులను యెహోవా నీ ఎదుట హతమవునట్టు చేయను. రెండో మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, వారు ఒక్క తోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 తోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. దేవుడు నీ పక్షాన ఉంటే నీకు ఎవరు ఈ రోజులు ఉండరు, ఎవరు నీకు శత్రువులు ఉండరు. శత్రువులు నీ వద్ద నుండి వాళ్ళు జయించలేరు, నిన్ను వాళ్ళు ఓడించలేరు, నిన్ను వాళ్ళు పడగొట్టలేరు. కాస్త కొద్దిగా తగ్గించుకొని ఉండు. నీ భారము దేవుని మీద మోపము. నువ్వు ప్రార్థన చేయము, నీ శత్రువులను దేవుడికి అప్పగించుము. దేవుడే వాళ్ళను చూసుకుంటాడు. నీ పక్షాన యెహోవా దేవుడు యుద్ధము చేస్తాడు, నిన్ను గెలిపిస్తాడు. నువ్వు పారిపోవాల్సిన అవసరం లేదు, నువ్వు తలదించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు హతము కావు, వాళ్ళే హతమవుతారు. నువ్వు పారిపోవు, వాళ్ళే పారిపోయేటట్టు దేవుడు చేస్తాడు. దేవుని పక్షాన ఉంటావా? దేవుని పక్షాన ఉన్నట్టయితే దేవుడు నీ పక్షాన యుద్ధము చేస్తాడు. మనం విన్న 2 మాటలు మరొకసారి జ్ఞాపకం చేసుకొని ముగించుకుందామా? మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, నీ మీద పడు నీ శత్రులు యెహోవా నీ ఎదుట హతమవునట్టు చేయను. ఒకటి. రెండో మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, వారు ఒక్క తోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 తోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. ఈ 2 మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.